నీకు శాంతిని. మనశ్శాంతి కోసం మందు తాగమాకండి, మనశ్శాంతి కోసం సినిమా చూడకండి, మనశ్శాంతి కోసం బజార్లో కూర్చొని పచ్చిసాట ఆడకండి, మనశ్శాంతి కోసం ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకండి. మనశ్శాంతి కోసం ఏకాంతంగా ప్రార్థన చేయండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? దేవుని సన్నిధి. నిజమే అది. నీకు మనశ్శాంతి లేని సమయంలో, మనసు భారంగా ఉన్న సమయంలో, మనసు వేదనతో ఉన్న సమయంలో, మనసు నలిగిపోయిన సమయంలో, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో నీవు ఏకాంతంగా ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు మీకు శాంతి. ఆనాడు గదిలో కూర్చున్న వాళ్ళకు కూడా యేసయ్య ఇచ్చింది శాంతి. కాబట్టి